వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో అత్యంత వైభవంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో పూర్తి కానున్న బతుకమ్మ సంబరాలు. కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు చేయడంతో సంబరాలు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లియాపీ సంఘం. మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు. దుర్గామాత ఆలయంలో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి ఉత్సవాలను ప్రారంభించిన మార్వాడి సమాజ్ సంఘం సభ్యులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను పూలతో అలంకరించి బతుకమ్మ సంబరాలు రెడ్డి కాలనీ వాసులు మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి కాలనీ మహిళలు గోనె మణిమాల, బొమ్మ సరిత, బోడ రీనా రాణిదాస్ మాట్లాడుతూ స్త్రీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే పండుగ బతుకమ్మ పండుగని, ప్రతిరోజు దేవునికి పూలతో పూజిస్తే ఈ 9 రోజులు పువ్వులనే దేవునిగా భావించి పాటలే పూజలుగా సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు అనంతరం సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మల నిమజ్జనంతో కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ బంధువయ్యి 9 దినములు చెంత చేరే పల్లెంత పడుచుల చప్పట్ల మోతలు డప్పుల చప్పులురా ఈ అందాల పల్లెకు రంగులు దిద్దెను మన ఆడపడుచులురా ఆ వేడుక కూడా భువిదిగి వచ్చెను ఆ నిండు పున్నమిరా గుమ్మాడి పూసింది గుమ్మాడి కాసింది గుమ్మాడి పూతవరమో సిన్నోడ గుమ్మాడి కాతవరమో ఒకటో మాసం నరసన్న గర్భిణి ఓకరింతలు గోరే సెలియా ఓకరింతలు గోరే. రెండో మాసం నరసన్న గర్భిణి రేగి వల్లను గోరే సెలియా రేగి వల్లను గోరే. మూడో మాసం నరసన్న గర్భిణి ములకకాయలు గోరే సెలియా ములకకాయలు గోరే. నాలుగో మాసం నరసన్న గర్భిణి నాన బియ్యము గోరే సెలియా నాన బియ్యము గోరే. పెద్దలందరికీ ప్రేమ తెచ్చింది ఆడబిడ్డల ఆవడి పండుగ మళ్ళీ వచ్చింది. ఈడనే బుట్టి లోకమంతా ఎదిగే బతుకమ్మ తల్లి ఆ సద్దుల బతుకమ్మ సల్లంగా చూడంగా వచ్చింది మళ్ళీ. బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నోళ్ళ లేనోళ్ళ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బతుకే బతుకమ్మ ఉయ్యాల. తీరొక్క చీర కట్టి తీరొక్క పువ్వు పెట్టి సప్పట్లు కొట్టుకుంటా అంటాడుకుందాము. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నోళ్ళ లేనోళ్ళ ఉయ్యాలో
చీర నీకు బతుకమ్మో బంతి పూలు నీకు రైకలు కదమ్మ ఊరంతా ఊరేగి బతుకమ్మో అరే మల్లేలు మందార పారిజాతాలు నీ మెడనహారాలే బతుకమ్మ తామర గులాబీ చేమంతి పువ్వుల సింగారాలు నీకు బతుకమ్మ పూసా పొన్న జామ జాజి గోగు గుమ్మడి కాకర పువ్వులమ్మ పుప్పడి అరటి రేల మొగలి మందార పొద్దు తిరుగుడై దీవించరావమ్మ ఓయ్ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో చెట్టు చేమ ప్రకృతి నీకు తల్లిదండ్రులే బతుకమ్మో చెరువు కుంటలు సెలిమెలు నీకు అన్న చెల్లెలే బతుకమ్మ అబ్బ పెళ్లి కాని కన్నె ఆడా పిల్లలకు ప్రేమ దేవతవే బతుకమ్మ కొత్త కోడళ్ళ కోరికలకు నువ్వు కొండంత అంటవే బతుకమ్మ పసుపు కుంకుమ పారాని నీకు పాపాలు తీర్చవే బతుకమ్మ ఆశల పండుగ కన్నుల నిండుగా ఏటేట ఇంటింటమ్మా గౌరమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నోళ్ళ లేనోళ్ళ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బతుకే బతుకమ్మ ఉయ్యాల తీరొక్క చీర కట్టి తీరొక్క పువ్వు పెట్టి సప్పట్లు కొట్టుకుంటా ఆటాడుకుందామా ఓయ్ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. మంచిర్యాల రెడ్డి కాలనీలో చాలా వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఇలా రోజు కూడా 9 రోజులు ఇలానే జరుగుతాయి. మా రెడ్డి కాలనీ కమిటీ మెంబర్స్, శ్రీరామ్ గణేష్ మండలి కమిటీ మెంబర్స్ ఎంతో చక్కగా ఇక్కడ అలంకరించడం జరిగింది. మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది పూల పండుగ. ఇది బతుకమ్మ అంటేనే పూల పండుగ. దేవుడిని పూల రూపంలోనే కొలిసే ఈ గౌరమ్మను మహిళలు ప్రీతికరము. ఈ గౌరమ్మను 9 రోజుల పాటు అమ్మవారి ఆ యొక్క పూజలు రోజుకొక బతుకమ్మలాగా చేస్తాము. ఇలా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, ఇట్లా 9 రోజులు సద్దుల బతుకమ్మతో ఇది పూర్తి అవుతుంది. అప్పుడు అందరం కూడా చాలా చక్కగా గౌరమ్మను పూసుకొని ఆ తర్వాత బతుకమ్మను తీసుకొని చెరువుకి వెళ్ళి ఆ చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరము అందరి ఒక సౌభాగ్యము, అందరి ఆరోగ్యము అంతా ఇదొక ప్రకృతి పండుగ. ప్రకృతి నుండి వచ్చిన పండుగ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందులో ఉండే పూలు చాలా సైన్స్ ప్రకారంగా ఆరోగ్యాన్ని ఇచ్చే బంతి పూలు, మన గుమ్మడి, గునుగు అన్నీ కూడా చాలా బాగుంటుంది. పట్ల, కాకెర అన్ని పూలను పెడతాము. ఇది అందరికీ మహిళలకు ఎంతో ప్రీతికరమైన పండుగ. ఇలా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 9 రోజులు కూడా రోజు కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా అందరికీ కూడా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రెడ్డి కాలనీలో ఇలా చాలా బాగా జరుగుతున్నందుకు మా కమిటీ మెంబర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంగిలి పూల బతుకమ్మ ఈ రోజు నుండి 9 రోజులు ఈ రెడ్డి కాలనీలో అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతుంది. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మేము రెడ్డి కాలనీలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇక్కడ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ సాంప్రదాయకంగా అందరు రెడీ అయ్యి కలిసికట్టుగా ఈ వాడలో రెడ్డి కాలనీలో చాలా మంచిర్యాలలోనే చాలా పేరు ఉన్న కాలనీ రెడ్డి కాలనీ. ఇక్కడ ప్రతి పండుగలు చాలా విశేషంగా ఉంటాయి. బతుకమ్మ పండుగ కూడా మేము చాలా కలిసికట్టుగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ బతుకమ్మ ఆటపాటలతో కొనసాగిస్తాము. అదేవిధంగా మేము అన్ని రకాల పూలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని ప్రత్యేకంగా బతుకమ్మను తయారు చేసి మేము ఇక్కడ బతుకమ్మ ఆటపాటలతో ఇక్కడ నిర్వహిస్తాము. అదేవిధంగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడంతో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లియాపీ పోరాటం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విజయోత్సవ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల బ్రాంచ్ ఏజెంట్ల అధ్యక్షుడు కె పూర్ణచందర్, సెక్రటరీ బండి వాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారుల పాలసీలపై జీఎస్టీని 0% చేస్తూ పూర్తిగా రద్దు చేయడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు.
పాలసీదారులపై జీఎస్టీ రద్దు చేయాలని చాలా కాలం నుండి లియాపి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తున్నామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించి మా డిమాండ్లను స్వీకరించి జీఎస్టీ రద్దు చేసిందని, అలాగే ఎల్ఐసి ఏజెంట్లకు ఇప్పుడున్న గ్రాట్యుటీ పెంచుతూ 10 లక్షల వరకు గ్రాట్యుటీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కె విశ్వేశ్వర్, ఎల్ఐసి ఏజెంట్లు ట్రెజరర్ చుంచు సాగర్, వైస్ ప్రెసిడెంట్ ఆదిరెడ్డి, పోరెడ్డి రాజు, సిరిపురం శ్రీనివాస్, సిద్ధం తిరుపతి, వెంకటేశ్వర్లు, రాజేందర్, పాలసీదారులు తదితరులు పాల్గొన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1964 భారతదేశమంతటా లక్షలాది మంది ఏజెంట్ల ప్రయోజనాలకు మరియు పాలసీదారుల ప్రయోజనాల కోసమని ఎన్నో ఉద్యమాలు నిర్వహించింది. ఇందులో భాగంగానే గత అనేక సంవత్సరాలుగా పాలసీదారులపై విధించే జీఎస్టీని రద్దు చేయాలని చెప్పి పోరాటం చేస్తూనే వచ్చింది. దాని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ల ప్రయోజనాలకు మరియు పాలసీదారుల ప్రయోజనం కలిగించే విధంగా పూర్తిగా జీఎస్టీను రద్దు చేసింది. దానికి గాను మా ఏజెంట్ల సమాఖ్య పక్షాన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఎన్నో రకాల అటువంటి సమస్యలు ఉన్నాయి. దీనికి పోరాడుతూనే ఈ జీఎస్టీ విజయంపై మా భారతదేశం అంతటా ప్రతి బ్రాంచ్ల ముందు కూడా మా సమాఖ్య ఏజెంట్లు అందరికీ కూడా ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కనుక మనం ఇందులో భాగంగానే మంచిర్యాలలో అందరం ఏజెంట్లము సమైక్యంగా హాజరై అందరము సంతోషంగా ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. జీవిత బీమా సమైక్య 1964 లేఆఫీ కృషిపదంగానే ఈరోజు భారతదేశంలో జీఎస్టీ రద్దయిందనే విషయానికి అందరం సంతోషిస్తున్నాం. అయితే ఈ విజయం ఎన్నో పోరాటాల ఫలితంగానే ఈరోజు విజయం మనకు జరిగింది. ఏ విధంగా అంటేనే 2042 బ్రాంచుల్లో అయితేనేమి, మన ఆల్ ఇండియాలో డివిజన్లో అయితేనేమి, ఆల్ ఇండియా లెవెల్లో ఢిల్లీలో రామ్లీలా మైదానంలో 9/17/2025లో ధర్నా చేసిన ఫలితంగా ఈరోజు దేశమంతా లియాఫీ ఈ పోరాట ఫలితంగానే మనకు ఈరోజు జీఎస్టీ రద్దయిన విషయం తెలిసిన విషయమే. అయితే ఈ విజయం ఇంకా మన పోరాటం ఏజెంట్లకు భవిష్యత్తులో ఇంకా పోరాటం చేసే ఫలితం ఉంది. మన భవిష్యత్తులో ఇంకా మనకు ఎల్ఐసి ఏజెంట్లకు ఈ 45 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఏజెంట్లకు కూడా గ్రాడ్యుయేట్ 3 లక్షల నుంచి 5 లక్షల వరకే చెందింది. భవిష్యత్తులో దీన్ని 10 లక్షలకు కూడా చేరాలని మేము అందరం సమస్య కృషి చేస్తాము. అదేవిధంగా మా ఏజెంట్లకు ఇప్పటి వరకు ఒక ఏజెంట్కి తప్ప ఫ్యామిలీ మెంబర్కి ఎవరికి మెడిక్లెయిమ్ లేదు. ఆ మెడిక్లెయిమ్ కూడా అందరికీ ఉండాలని మేము భవిష్యత్తులో ఇంకా పోరాటాలను చేస్తాము. అయితే ఈ పోరాటాల ఫలితంగానే మనకు ఈరోజు అంటే పాలసీదారులందరికీ 0% జీఎస్టీ వచ్చిందంటే వీళ్ళు ఎల్ఐసి చేసిన పోరాట ఫలితంగానే ఈరోజు మనకు జీఎస్టీ రద్దు అయిందనే విషయం తెలిసిందే. దీని పరంగా మన కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి మా ఎల్ఐసి మంచిర్యాల బ్రాంచ్ పక్షాన కృతజ్ఞత తెలుపుతున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సూర్యనగర్ రోడ్ నెంబర్ 21లో వరసిద్ధి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు శ్వేత, రజని, దేవి మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది సాంప్రదాయానికి చిహ్నమని, మహిళలు ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకునే పండుగని, పూలను రాసిపోసి పూజించే గొప్ప సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా లేదని అన్నారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై 9 రోజుల పాటు పూజలు అందుకున్న అనంతరం సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయని తెలిపారు. మా కాలనీలో వరసిద్ధి గణేష్ మండలి ఆధ్వర్యంలో చక్కని ఏర్పాట్లు చేశారని, మహిళల తరపున వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోదుపురం వెంకటేశ్వర్లు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారి గట్లలేసిన పల్లె సందుగొందు సింధులయ్యన పల్లె రామన్న ఉయ్యాలో రంగు పూలన్నీ గొయ్యాలో రామన్న ఉయ్యాలో నేల సింగిడగావాలో రామన్న ఉయ్యాలో పూల సిప్పిల నింపాలో పూలు సిప్పిల రాసుల్లో పసుపు కుంకుమ నిలపాలో పూల పట్టు చీర గట్టినవ్వెన పల్లె మట్టు గాజులేసి మురిసెన పల్లె రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో గౌరీ పాటలు పాడాలో
వీర సింగు సెక్కి దూకెనా పల్లె రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో జానపదగా వదిలనా పల్లె జోరు జోరు తోసులాడేనా పల్లె రామన్న ఉయ్యాలో రామన్న ఉయ్యాలో చెరువు కట్టు చెట్టు కింద నా పల్లె మంచిర్యాల మరియు తెలంగాణ ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజున పితృ అమావాస్య రోజున పెద్దలందరికీ పూర్వీకులందరికీ నైవేద్యం చేసి పెట్టి బతుకమ్మను పేరుస్తారు. తీరొక్క పువ్వుతోటి బంతి పూలు, చామంతి పూలు, మల్లెపూలు, ఈ పువ్వు ఆ పువ్వు అనకుండా ప్రతి ఒక్క పువ్వుతోటి బతుకమ్మను పేర్చి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ శుభాకాంక్షలు ముందుగా ఇది ఏ పండగ అయినా కూడా మనం పండుగలు జరుపుకుంటాం కదా, కొన్ని భక్తికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని చరిత్రకు సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు మన బతుకమ్మ చరిత్రకు సంబంధించింది. ఏంటంటే ధర్మాంగదుడు అనే రాజు ఉండేవారు. ఆ రాజుకు 100 మంది కుమారులు. ఆ కుమారులు యుద్ధంలో మరణిస్తారు, అందరు మరణిస్తారు. యుద్ధంలో 100 మంది మరణించినాక ఆ రాజు రాణి చాలా బాధతో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వేరే వాళ్ళకి ఎక్కడిదక్కడ పనిచేసి వెళ్ళిపోతారు, వనవాసం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక అక్కడ లక్ష్మీదేవి వీళ్ళకు ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇస్తుంది. వరం ఇస్తే ఒక అమ్మాయి పుడుతుంది. లేక అమ్మాయి పుట్టింది. అంతమంది 100 మంది వారసులు చనిపోతే వాళ్ళ బాధ ఎట్లుంటుందో ఇక మనకు తెలుసు. తర్వాత ఆ అమ్మాయి పుట్టినాక అందరూ ఆ అమ్మాయిని పెద్ద పెద్ద ఋషులు మునులు వచ్చి ఏమని దీవిస్తారమ్మంటే ఆమెను అందరు కూడా నిండు నూరేళ్ళు బతుకమ్మ అని దీవిస్తారు. ఆమె పేరు కూడా అప్పటి నుండి అదేగా బతుకమ్మగా నిలిచిపోయింది. మనము ఆమె పుట్టినరోజు నాడు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పరిసిద్ధి గణేష్ మండలి తరఫున దసరా బతుకమ్మ మహోత్సవాలు జరుపుకుంటున్నాము. మేము డైలీ 9 రోజులు ఈవినింగ్ చాలా బాగా జరుపుకుంటాం. కోలలు, ఆడపడుచులము అందరం కలిసికట్టుగా అందరము బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరుపుకుంటాము. మంచిర్యాల జిల్లా కేంద్రం ఓవర్ బ్రిడ్జ్ సమీపం ఆర్బీవీహెచ్ స్కూల్ పక్కన గల దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మార్వాడి సంఘం ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. శరన్నవరాత్రి దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం దుర్గామాత అమ్మవారికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు నుంచి విజయదశమి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, 3వ తేదీన దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే దుర్గామాత పూజలకు భక్తులు, ప్రజలు హాజరై దుర్గామాత కృపకు పాత్రులు కావాలని కోరారు.
బతుకమ్మ పండుగ మరియు విజయదశమి సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సరైన ఏర్పాట్లు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ పట్టణ అధ్యక్షులు గాది సత్యం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాది సత్యం, మాజీ కౌన్సిలర్ అంకం నరేష్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాగా విస్తరించిందని, నస్పూర్ నుండి నర్సింగాపూర్ వరకు 5 గ్రామ పంచాయతీలు విలీనమై ఉన్నాయని, నిన్నటి నుండి ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు, సద్దుల బతుకమ్మ ఉత్సవం, విజయదశమి పండుగ ప్రజలు నిర్వహించుకోబోతున్నారని, ఇలాంటి సమయంలో పట్టణంలో రోడ్లన్నీ గుంతలు ఏర్పడి అస్తవ్యస్తంగా తయారయ్యాయని, కలుషితమైన మురికి నీరు నల్లాల ద్వారా సరఫరా అవుతున్నాయని, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి చీకట్లో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. మంచిర్యాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మున్సిపల్ కమిషనర్ను కలిసి తమ డిమాండ్లను విన్నవించడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్కు పాలక వర్గం లేకపోవడంతో అధికారులు చొరవ తీసుకొని వీధి లైట్లు, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకునే ప్రాంతంలో సాధారణ కంటే ఎక్కువ నిధులు మంజూరు చేయాలని, రోడ్లపై పడ్డ గుంతలు అన్నీ పూడ్చివేయాలని, మున్సిపల్ పంపుల ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా పెద్దలు దివాకర్ రావు గారు, యువ నాయకులు విజిత్రావు గారి ఆదేశానుసారం మన కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే కొత్తగా ఏర్పడ్డ ఏదైతే కార్పొరేషన్ ఉందో ఈ పేరుకే కార్పొరేషన్ అనేది ఏర్పడ్డది, సంతోషం. ఏదైతే 60 డివిజన్లు ఉన్నాయో 60 డివిజన్ల కొత్తగా ఏర్పడ్డ ఏ డివిజన్ల కనీసం తట్టెడు మట్టి పోసిన సందర్భం కనబడతలేదు. ఏదైతే మొన్న వినాయక చవితి అయితేనేమి, ఇప్పుడు సద్దుల బతుకమ్మ అయితేనేమి, నవరాత్రులు అయితేనేమి, ఏదైతే ఎక్కడైతే కొద్దిగా డస్ట్ అయిపోతాలో కొన్ని వాడలకే పరిమితమైంది, కొంతమందికే పరిమితం చేస్తాను. ఇది అధికారులకు ఇది తగదు. మీరు ఏదైతే ఇది ఇట్లా చూపించడం అనేది చాలా సిగ్గుసేటు. అధికారులకు మేము ఎన్నిసార్లు విన్నమించుకున్నా ఈరోజు ఎక్కడ కొత్త పోల్స్ కానీ, కొత్త లైట్లు కానీ, పాత లైట్లు కానీ కనీసం వాడలకు పోతే ఎక్కడ లైట్లు లేని విధంగా ఉన్నాయి. పాలక వర్గం లేదు, అధికారులు మొత్తం పాలన అనేది గాలికి వదిలిండ్రు. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాను. అందులో కొంతమంది ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళకే మొన్న మొక్కలు ఇవ్వడం కానీ కొన్ని కాంగ్రెస్ వాళ్ళకే చేయడం జరుగుతుంది. ఎందుకు అధికారులు వివక్షిస్తాను? ప్రజలు అందరికీ సర్వీస్ చేయాల్సిన బాధ్యత మీకున్నది. మీరు గవర్నమెంట్ సర్వెంట్గా ఉండి ప్రజల అవసరాలు చూసుకోవాల్సిన బాధ్యత మీ ఉన్నది. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏ వార్డులలో డస్టు చిప్స్ రాలేదో అన్ని వార్డులకు సప్లై చేయాలి. వెంటనే నవరాత్రులు ఉన్నాయి, ఇంతవరకు ఒక్క లైట్ చూడబెట్టలే. మేము మా సొంత డబ్బుల నుంచి ఏదైతే మేము ఉన్నామో మేము కిరాయికి తీసి మొన్న సద్దుల బతుకమ్మ నిన్న ఏదైతే ఎంగిలిపూల బతుకమ్మ ఉందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మెడికల్ కాలేజ్, రామ్నగర్ మెడికల్ కాలేజ్ వెనుకాల అక్కడ వర్క్ చేస్తున్న దాదాపు ఒక 150-200 మంది వర్కర్లు అక్కడ తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకొని అది ఏదైతే లెట్రిన్ కుండీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ వాటర్ డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తే అక్కడ బతుకమ్మ పాయింట్ ఉంది. చాలా పెద్ద మొత్తంలో బతుకమ్మ ఆడతాను. మేము మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి నేను మెయిల్ చేయడం జరిగింది, మేము చెప్పడం జరిగింది. కమిషనర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. 2 సార్లు కూడా అక్కడ వీడియో కూడా పెట్టడం జరిగింది. పెడితే ఖచ్చితంగా మన కమిషనర్ గారు ఏమంటారు, పబ్లిక్ హెల్త్కి వెళ్ళండి అని చెప్పిన. పబ్లిక్ హెల్త్ డి గారికి మధుకర్ సార్కి ఫోన్ చేస్తే సేమ్ ఏదైతే కార్పొరేషన్ కమిషనర్ గారికి చెప్పండి, డిఈ గారికి చెప్పండి అంటే వీళ్ళకి కూడా మళ్ళీ నేను చెప్పడం, మెయిల్ పెట్టడం జరిగింది. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కనీసం అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టుంటే ఒక మహిళా సోదరిమణులు ముక్కు మూసుకొని బతుకమ్మ ఆడితే నిజంగా ఇది సిగ్గుసేటు. వెంటనే అధికారులు స్పందించాలి, లేకుంటే నా మహిళా మనులతోని నీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కూకోవడం జరుగుతుంది. కమిషనర్ గారు దయచేసి 1-2 రోజుల్లో సమయం లేదు, వాళ్ళు ఆడుకునేది వారం రోజులు, వెంటనే 1 రోజుల్లో పరిష్కారం చేయాలని, ఏదైతే అన్ని వార్డులలో లైట్లు తొందరగా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ఆడపడుచులకి ఏకైక పండగ సద్దుల బతుకమ్మ నిన్న ఎంగిలి పూలతో స్టార్ట్ అయ్యి రేపు వచ్చే సద్దుల బతుకమ్మ వరకు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నస్పూర్ నుంచి నమ్నూరు వరకు ఏదైతే ఉన్నదో 5 గ్రామ పంచాయతీతో సహా ఇవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీధి లైట్లు కూడా లేనటువంటి సందర్భం. దీనికి ఉదాహరణ
ఒక విలేజ్లో ఒక కారోబార్ నమ్నూరు అనే విలేజ్లో ఒక 60 లైట్లు ఒక విలేజ్లో లేవంటే పరిస్థితి ఎలాగ ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత గౌరవ కమిషనర్ గారు కావచ్చు, గౌరవ ఆఫీసర్ల పైన ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి బతుకమ్మ పండుగని పూర్తి స్థాయిలో ఆడపడుచులకి ఆటంకం లేకుండా చూడవలసిన బాధ్యత అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ, అలాగే పాలకపక్షం కౌన్సిల్ లేదు కాబట్టి అధికారుల పైన ఉన్నది. ఆనవాయితీగా వస్తున్నటువంటి దసరా ముందు, సద్దుల బతుకమ్మ ముందు ఎక్కడ గుంతలు పడ్డా కూడా డస్ట్ నింపే కార్యక్రమం ఉండే. ఈరోజు నస్పూర్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, విలేజ్లలో కావచ్చు కొంత భాగం తీసుకున్నారు. దగ్గర మంచిర్యాల అటు 5 లక్షలు, ఇటు 5 లక్షలు తీసుకున్నారు. సరిపోకపోతే ఇంకా 10 లక్షలైనా వెచ్చించి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారు, కార్పొరేషన్ కమిషనర్ గారి పైన ఉన్నది. అలాగే ఏదైతే వీధి దీపాలు పూర్తి స్థాయిలో నస్పూర్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, విలేజ్లలో కావచ్చు కనీస వీధి దీపాలు లేకపోతే ఇది బాగుండదు. ఎందుకంటే ఎబ్బెట్టుగా ఉంటుంది చూడడానికి. మంచిర్యాల మున్సిపాలిటీకి, మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నస్పూర్ కావచ్చు, ఇది కావచ్చు, 5 విలేజ్లు కావచ్చు, ఒకప్పుడు రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మంచిర్యాల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి ఆదాల పాతాల లోకానికి తీసుకుపోయే విధంగా ఏదైతే పరిపాలన ఉన్నదో ఇక్కడ నాయకులది, అది సమంజసం కాదు. తక్షణ నివారణ కింద ఇవన్నీ తక్షణం చేయాలని కమిషనర్ గారు కోరడం, గౌరవ నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం విజయన్న గారి సారథ్యంలో వీళ్ళందరి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు, నస్పూర్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇక్కడ వీళ్ళు నాయకులు, ఫ్లో లీడర్ కావచ్చు, ముఖ్య మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి నాయకత్వంలో పూర్తి స్థాయిలో కమిషనర్ గారిని. మంచిర్యాల పట్టణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్థానిక రామ్నగర్లోని శివపుత్ర పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆటపాటలతో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లల ఆటపాటలతో వీధులన్నీ సందడిగా మారాయి. శివపుత్ర గణేష్ మండలి అధ్యక్షులు పడితపు సూరిబాబు, ట్రెజరీ దావనపల్లి తిరుపతి, జనరల్ సెక్రటరీ ఆకోజు రమణాచారి, పత్తిపాక రాజన్న, మునిబాబు, హరసనపల్లి సత్తయ్య, హరసనపల్లి భూమన్న, పార్వతీపుత్ర గణేష్ మండలి అధ్యక్షులు సిరిపురం గణపతి, గౌరవ అధ్యక్షుడు చిటోరి పాపారావు, ఉపాధ్యక్షులు మాదిరెడ్డి హరిప్రసాద్, ట్రెజరీ బోడకుంట నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ చంద్రగిరి హరికృష్ణ, ప్రచార కార్యదర్శి మారం రఘు, మాజీ అధ్యక్షులు ఆకుల సుగుణాకర్, సుభాష్, చుంచు సదానందం తదితరులు పాల్గొన్నారు.
అక్కలందరికీ ప్రేమ తెచ్చింది. ఆడబిడ్డల ఆవడి పండుగ మళ్ళీ వచ్చింది. ఈడనే బుట్టి లోకమంతా ఎదిగే బతుకమ్మ తల్లి. ఆ సద్దుల బతుకమ్మ సల్లంగా చూడంగా వచ్చింది మళ్ళీ. బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఉన్నోళ్ళ లేనోళ్ళ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బతుకే బతుకమ్మ ఉయ్యాల. తీరొక్క చీర కట్టి తీరొక్క పువ్వు పెట్టి సప్పట్లు కొట్టుకుంటా ఆటాడుకుందామా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఉన్నోళ్ళ లేనోళ్ళ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బతుకే బతుకమ్మ ఉయ్యాల. తీరొక్క చీర కట్టి తీరొక్క పువ్వు పెట్టి సప్పట్లు కొట్టుకుంటా ఆటాడుకుందామా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో. పల్లె పల్లెన తంగేడు పూలే పట్టు చీర నీకు బతుకమ్మో. బంతి పూలు నీకు రైకలు కదమ్మ ఊరంతా ఊరేగి బతుకమ్మో. అరే మల్లేలు మందార పారిజాతాలు నీ మెడన హారాలే బతుకమ్మ. తామర గులాబీ చేమంతి పువ్వుల సింగారాలు నీకు బతుకమ్మ. దూసా పొన్న జామ జాజి గోగు గుమ్మడి కాకరా పువ్వులమ్మ. ఉప్పడి అరటి రేల మొగలి మందార పొద్దు తిరుగుడై దీవించరావమ్మ. ఓయ్ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో. రామ్నగర్ ఏరియా వెంకటేశ్వర ఉయ్యాలో వెన్నెలవయ్య ఉయ్యాలో. ఎట్లా రామన శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో. రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో. రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో. రామ రామానంద ఉయ్యాలో రాగమిత్తరాలు ఉయ్యాలో. రామ రామానంద ఉయ్యాలో రామ రామానంద ఉయ్యాలో రాగమిత్తరాలు ఉయ్యాలో. రామ ఉయ్యాలో యదమ్మ దేవ ఉయ్యాలో. మంచిర్యాల జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస గార్డెన్లో బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నట్లు రెడ్డి మహిళా సంఘం సభ్యులు తెలిపారు. ఈ రోజు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రెడ్డి మహిళా సంఘం సభ్యులు సమీరారెడ్డి, మణిమాల రెడ్డిలు మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా విభాగం సభ్యుల ఆధ్వర్యంలో 25 గురువారం శ్రీనివాస గార్డెన్లో సాయంత్రం 5 గంటలకు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నామని, ఈ కార్యక్రమానికి మహిళలందరూ పాల్గొని బతుకమ్మ ఉత్సవాల్లో పాలు పంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా రెడ్డి వెల్ఫేర్ సొసైటీ నుండి బతుకమ్మ సంబరాలు జరుగుతున్నవి. 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస గార్డెన్లో జిల్లా రెడ్డి మహిళ అందరూ కూడా వచ్చేసి ఆ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. ఏ ఊరు నుండైనా కానీ జిల్లా మొత్తం మంచిర్యాల జిల్లాలో రెడ్డి మహిళ వారందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని తెలియజేస్తున్నాము. మంచిర్యాల జిల్లా రెడ్డి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.
మన మంచిర్యాల జిల్లా రెడ్డి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ 25వ తారీఖు నాడు శ్రీనివాస గార్డెన్స్లో మనం ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. కాబట్టి మీరందరూ జిల్లాలో ఉన్న మహిళలందరూ కూడా మన రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుండి ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా సరదాగా అందరం ఆడపడుచులు కలిసే రోజు, అందరము సంబరాలు చేసుకునే రోజు కాబట్టి అందరికీ రకరకాల ఆటల పోటీలు కూడా ఉంటాయి. అందరూ ఆటల పోటీల్లో పాల్గొని చక్కగా బహుమతులు గెలుచుకొని అందరము సంతోషంగా ఇంటికి వెళ్దాము. అమ్మవారి అనుగ్రహం కూడా మనందరిపైన ఉంటుంది. కాబట్టి మీరు అందరూ రండి, పార్టిసిపేట్ చేయండి, ప్రైజెస్ తీసుకొని వెళ్ళండి. అండ్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ బతుకమ్మ. ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రెడ్డి మంచిర్యాల రెడ్డి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 25వ తారీఖున ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇటువంటి బతుకమ్మ సంబరాలకి మన మంచిర్యాల జిల్లాలో ఏ ఊరి నుండైనా రెడ్డి మహిళలు పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరూ మా రెడ్డి మహిళలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క సంబరానికి హాజరు కావాలని, ఇటువంటి సంబరానికి మేము కూడా హాజరవుతున్నాం అందరం మహిళలు. కనుక మీరు మేము అందరం కలిసి ఘనంగా ఈ యొక్క సంబరాన్ని జరుపుకుంటాము. అందరికీ మరి ఒకసారి బతుకమ్మ శుభాకాంక్షలు. పువ్వులనే దేవతగా కొలిచి ఆడిపాడే పూల జాతర బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ శ్రీశ్రీనగర్ సాయికుంట వాడలో మహిళలు ఆదివారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని మహిళలు ఉపవాసం ఉండి ఇంటిల్లిపాది కలిసి గుమ్మడి పూలతో గౌరమ్మను ప్రతిష్ఠించిన అనంతరం తంగేడు, గునుగు, టేకు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పూజా మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేళ అందంగా తీర్చిన బతుకమ్మలను ఆడపడుచులు ఆలయాల వద్ద ప్రతిష్ఠించి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సింగిడి రంగులతే చిన్నవ్వ బతుకమ్మ రూపుదిద్దే ఊరంతా పువ్వుల గోపురాలతో ఊయలూగుతుంది. వాడవాడంత బంగారు బతుకమ్మ తల్లి జాతర సాగుతుంది. ఆ కొమ్మల పాయిల ముసలమ్మ పాటకు కోరసై పాడుతుంది. గుమ్మాడి పూసింది గుమ్మాడి కాసింది గుమ్మాడి పూతవనమో సిన్నోడ గుమ్మాడి కాతవనమో పుట్టింటి గడప చేరే బతుకమ్మ బంధువయ్యి 9 దినములు చెంత చేరే పల్లెంత పడుచుల చప్పట్ల మోతలు డప్పుల చప్పులురా ఈ అందాల పల్లెకు రంగులు దిద్దెను మన ఆడపడుచులురా. ఆ వేడుక కూడా పువిదిగి వచ్చెను ఆ నిండు పున్నమిరా. గుమ్మాడి పూసింది గుమ్మాడి కాసింది గుమ్మాడి పూతవరమో సిన్నోడ గుమ్మాడి కాతవరమో. ఒకటో మాసం నరసన్న గర్భిణి ఓకరింతలు గోరే సెలియా ఓకరింతలు గోరే. రెండో మాసం నరసన్న గర్భిణి రేగి వల్లను గోరే సెలియా రేగి వల్లను గోరే. మూడో మాసం నరసన్న గర్భిణి ములకకాయలు గోరే సెలియా ములకకాయలు గోరే. నాలుగో మాసం నరసన్న గర్భిణి నాన బియ్యము గోరే సెలియా నాన బియ్యము గోరే. పెద్దలందరికీ ప్రేమ తెచ్చింది.
ఆడబిడ్డల ఆవడి పండుగ మళ్ళీ వచ్చింది. ఈడనే బుట్టి లోకమంతా ఎదిగే బతుకమ్మ తల్లి, ఆ సద్దుల బతుకమ్మ సల్లంగా చూడంగా వచ్చింది మళ్ళీ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఉన్నోళ్ళ లేనోళ్ళ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, మా బతుకే బతుకమ్మ ఉయ్యాల. తీరొక్క చీర కట్టి తీరొక్క పువ్వు పెట్టి సప్పట్లు కొట్టుకుంటా ఆటాడుకుందామా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఉన్నోళ్ళ లేనోళ్ళ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, మా బతుకే బతుకమ్మ ఉయ్యాల. తీరొక్క చీర పెట్టి తీరొక్క పువ్వు పెట్టి సప్పట్లు కొట్టుకుంటా ఆటాడుకుందామా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఈరోజు దసరా పండగ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులు అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో ఘనంగా రంగిలి పూల బతుకమ్మను గౌరమ్మను తీసుకుంటూ ఇంటి నుండి గౌరమ్మకు పూజ చేసుకొని మేమందరం మా కుటుంబం కూడా చల్లగా ఉండాలి, మా పిల్ల పాపలందరూ చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి గౌరమ్మను పూజించుకొని ఈరోజు ఇక్కడ బతుకమ్మను తీసుకొచ్చి ఎంతో ఘనంగా ఆడుతున్నటువంటి మా అక్కా చెల్లెలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఆ దుర్గాదేవి నవరాత్రులు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆ దుర్గాదేవి ఆశీస్సులు మా అక్క చెల్లెలపై వాళ్ళ కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని వారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ఈ ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకొని నేటి సద్దుల బతుకమ్మ వరకు వారందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మా ప్రాంతంలో మా 11వ డివిజన్ కార్పొరేషన్ డివిజన్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండి ఈ దసరా పండుగను ఘనంగా నిర్వహించుకొని అదేవిధంగా ఆ దుర్గాదేవి ఆశీస్సులు కూడా మా యొక్క 11వ డివిజన్పై ఉండాలని అందరినీ కూడా కరుణించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని మా ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మా 11వ డివిజన్ ప్రజలపై. మంచిర్యాల జిల్లా ఆండాలమ్మ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు కాలనీ వాసులు జరుపుకున్నారు. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలతో కోలాట ఆటపాటలతో బతుకమ్మ పాటలు పాడుతూ సంబరంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సిటీ కేబుల్ ఆపరేటర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గుమ్మాడి గుమ్మాడి కాసింది గుమ్మాడి పూతవనమో సిన్నోడ గుమ్మాడి కాతవనమో బతుకమ్మ బంధువయ్యి 9 దినములు చెంత చేరే ఒకటో మాసం నరసన్న గర్భిణి ఓకరింతలు గోరే సెలియా ఓకరింతలు గోరే రెండో మాసం నరసన్న గర్భిణి రేగి వల్లను గోరే సెలియా రేగి వల్లను గోరే మూడో మాసం నరసన్న గర్భిణి ములకకాయలు గోరే సెలియా ములకకాయ
కార్తీక మాస పెద్దలందరికీ ప్రేమ తెచ్చింది ఆడబిడ్డల ఆవడి పండుగ మళ్ళీ వచ్చింది ఈడనే బుట్టి లోకమంతా ఎదిగే బతుకమ్మ తల్లి ఆ సద్దుల బతుకమ్మ సల్లంగా చూడంగా వచ్చింది మళ్ళీ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నోళ్ళ లేనోళ్ళ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బతుకే బతుకమ్మ ఉయ్యాల తీరొక్క చీర కట్టి తీరొక్క పువ్వు పెట్టి సప్పట్లు కొట్టుకుంటా ఆటాడుకుందామా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నోళ్ళ లేనోళ్ళ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బతుకే బతుకమ్మ ఉయ్యాల తీరొక్క చీర కట్టి తీరొక్క పువ్వు పెట్టి సప్పట్లు కొట్టుకుంటా ఆటాడుకుందామా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మా బంగారు బతుకమ్మ ఉయ్యాలో పల్లె పల్లెన తంగేడు పూలే పట్టు చీర నీకు బతుకమ్మో బంతి పూలు నీకు రైకలు కదమ్మ ఊరంతా ఊరేగి బతుకమ్మో అరే మల్లేలు మందార పారిజాతాలు నీ మేనహారాలే బతుకమ్మ తామర గులాబీ చేమంతి పువ్వుల సింగారాలు నీకు బతుకమ్మ పూసా పొన్న జామ జాజి గోగు గుమ్మడి కాగరా పువ్వులమ్మ రోజు అంగాలమ్మ కాళీ అభయాంజనేయ స్వామి గుడిలో ఎంగిలిపు బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు 9వ వార్డు మహిళలందరూ ఆడపడుచులు మా అంగాలమ్మ కాళీ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగ ఎంగిలిపు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు వీళ్ళు ఎప్పటికిచ్చినా జరుపుకోవాలని ఎల్లప్పుడూ అందరూ మంచిగా ఉండాలని మా కాళీవాసులందరూ ఆడపడుచులందరినీ మేము మనవి చేసుకుంటున్నాను అదే జిల్లా 9వ వార్డు అంగాలమ్మ కాలనీ మా గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ బతుకమ్మ పండుగ ఈ సంవత్సరం 20వ సంవత్సరము చేసుకున్నట్టు ప్రతి ఏటా మందమరి పట్టణ మార్కెట్ ఏరియా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతను ప్రతిష్ఠించి ఉత్సవాలను ప్రారంభించారు. మొదటి రోజు దుర్గామాత ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక జిఎం రాధాకృష్ణ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శరదృతువులో జరుపుకునే దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు మందమరి పట్టణం వెంకటేశ్వర టెంపుల్లో జిఎం రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయని, దుర్గామాతకు వచ్చే నెల 2వ తేదీ విజయదశమి వరకు నిర్వహిస్తామని, 3వ తేదీన నిమజ్జనోత్సవం ఉంటుందని తెలిపారు. మనందరినీ చల్లగా చూసేందుకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు పాల్గొని దుర్గామాతకు పూజలు నిర్వహించి దేవి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిఎం దంపతులతో పాటు మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున విశేషమైనటువంటి రోజు శరదృతువు ప్రారంభమై ఆశ్వీయ శుద్ధ ప్రతిపదను మొదలుకొని విజయదశమి వరకు కూడా అద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుపుకునేటువంటి సాంప్రదాయంలో శరన్నవరాత్రి మహోత్సవాలని ఆ అపరాజితాదేవి అయినటువంటి కనకదుర్గా అమ్మవారిని ఈ 9 రోజులు కూడా విశేషంగా ఆరాధించి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు మనకు ఎంతో విశేషమైనటువంటిది. ఇక్కడి నుంచి చంద్ర ప్రకాశము ఎక్కువగా అవుతుంది అని మనకు శాస్త్రం చెప్తారు. శరదృతువులో చంద్రుడు ఏ విధంగా చల్లదనాన్ని అందజేస్తాడో అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూసి ఉండబడేటువంటి కష్టాలను, శత్రువులను తన యొక్క దృష్టితోటి వాళ్ళని నిర్మూలన చేసి
మహిషాసురుణ్ణి ఏ విధంగా అయితే సంహరించిందో మనందరి యొక్క కష్టాలను ఆ విధంగా అమ్మవారు తొలగించాలని ప్రార్థన చేస్తూ మనమందమరి వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో 53 సంవత్సరాల నుంచి ఏ విధంగా మనకు ఉత్సవాలను జరుపుకుంటామో అట్టహాసంగా ఈ రోజున స్థానిక జనరల్ మేనేజర్ గారు రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఈ రోజున ఉత్సవాలను మనం ప్రారంభం చేసుకున్నాం. ఇక్కడి నుంచి మొదలుకొని క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సూపర్ బజార్ ఏరియా నాగార్జున కాలనీ, విఠల్ నగర్, రిటైర్మెంట్ కాలనీ, 8వ వార్డు గద్దెరాగడి, శ్రీ సత్యసాయి బతుకమ్మ, శ్రీ వినాయక కాలనీ, శ్రీ గణేష్ కాలనీ, గద్దెరాగడి, ఎన్టీఆర్ కాలనీ, చైతన్య కాలనీలలో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా దీపాల కాంతులతో, డీజే ఆటపాటలతో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణ ఎస్ఐ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, మాజీ కౌన్సిలర్ అలుగుల శ్రీలత సత్తయ్య, బీజేపీ పార్టీ నాయకులు ఆరుముళ్ల పోషం తదితరులు సూపర్ బజార్ ఏరియాలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి దేవాలయం వద్ద ఎంగిలిపూల బతుకమ్మను వేడుకలు జరుపుకున్నారు.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగలు ఎక్కువగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన సంప్రదాయమైన తెలంగాణ తల్లి బతుకమ్మ పండుగ, ఈ పండుగను మేము గత 8 years నుంచి, అప్పుడు మేము కేవలము 8 కుటుంబాలే ఉంటేమి, ఇప్పుడు మేము 48 కుటుంబాలతోటి విజయవంతంగా ఈ పండుగను జరుపుకుంటున్నాం. అదేవిధంగా అందరం కలిసే ఉంటున్నాం. ఇదివరకంటే ఎటువంటి మాకు గొడవలు కూడా ఏమీ రాలేదు. ఈ పండుగను జరుపుకోవడం వల్ల మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా ఒకసారి మేము నెమరేసుకున్నట్టయింది. అదేవిధంగా గతంలో మన తాతలు ముత్తాతలు ఏ రకంగా ఈ పండుగలు జరుపుకున్నారో దానికి భిన్నంగా ఇప్పుడు మేము కూడా జరుపుకుంటున్నాం. ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ జరుపుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. చాలా సంతోషం మాకు ఈ అవకాశం ఇచ్చి మా దగ్గరికి వచ్చినందుకు. ఇంకా శ్రీ వినాయక కాలనీ ఆడబిడ్డలందరూ ఈరోజు రకరకాల పూలతో బతుకమ్మలు పేర్చి ఇక్కడ ఆడుతూ పాడుతూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్ల పాప అనకుండా వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా చాలా చక్కగా ఆడుతూ పాడుతూ 7 గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా వాళ్ళు హుషారుగా ఆడుతూనే ఉన్నారు. ఈ బతుకమ్మ పండగ ఇది ఏదో ఒకరికి వచ్చినటువంటిది కాదు. ఇది కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తారతమ్య భేదం లేకుండా రకరకాల పూలతో, తంగెడు పూలతో లక్షట్పేట పట్టణంలో హనుమాన్ ట్రస్ట్ దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శివాలయం ఆవరణలో దుర్గాదేవి మాతను మండపంలో ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా లక్షట్పేట హనుమాన్ దేవాలయం నుండి శివాలయం ఆవరణ వరకు దుర్గాదేవి మాతను బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని లక్షట్పేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్షట్పేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ్ శర్మ మాట్లాడుతూ దుర్గాదేవి శరన్నవరాత్రుల కార్యక్రమంలో లక్షట్పేట పట్టణంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు ఆశీస్సులు పొందాలని కోరారు. హనుమాన్ ట్రస్టు దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 9:30 సాయంత్రం 5:30 ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం పూజా కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పూజా కార్యక్రమం అనంతరం అల్పాహారం ఉంటుందని భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు సాయంత్రం 5:30 గంటలకు ఈ యొక్క కార్యక్రమం, సాయంకాలం 5:30 గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పూజానంతరము అన్నప్రసాద వితరణ మరియు సాయంకాలం పూజానంతరము అల్పాహార వితరణ ఉంది. ఇట్టి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది, అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది వారంతా కూడా సుఖ శాంతులతో సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని శ్రీమాత్రే ప్రవేశపెట్టాము. ఇప్పుడు మనకు అమ్మవారు సంపూర్ణమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్నారు కనుక మాతలు భక్తులందరూ కూడా చక్కగా అమ్మవారిని శ్రీమాత్రే నమః స్మరిస్తూ అమ్మవారి యొక్క ముఖమును చూస్తూ తన్మయత్వం చెంది అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి. అమ్మవారికి పంచామృత ఫల అభిషేక కార్యక్రమం తదుపరి మిగతా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. శ్రీమాత్రే నమః. పువ్వులనే దేవతగా కొలిచి ఆడి పాడే పూల జాతర బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. మందమరి మండలంలోని మహిళలు ఆదివారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని మహిళలు ఉపవాసం ఉండి ఇంటిల్లిపాది కలిసి గుమ్మడి పూలతో గౌరమ్మను ప్రతిష్ఠించిన అనంతరం తంగేడు, గునుగు, టేకు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పూజా మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేళ బతుకమ్మలను ఆడపడుచులు రామన్ కాలనీ, అంగడి బజార్, యాపల్, విద్యానగర్, పాలచెట్టు, షిర్కే, స్టేషన్ రోడ్, మార్కెట్ ఏరియా మరియు ప్రధాన కూడళ్లలో ఆలయాల వద్ద ప్రతిష్ఠించి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళలు చప్పట్లు, డీజే సౌండ్స్ బాక్సులతో బతుకమ్మ పాటలతో పట్టణం, గ్రామాలు మారుమోగాయి. అనంతరం సమీపంలోని వాగులు, చెరువులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్లలో బతుకమ్మలను సాంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు.
క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ పట్టణంలోని హనుమాన్ నగర్ గణేష్ మండపాల వద్ద తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్, యువ నాయకులు ఎర్రబెల్లి రాజేష్ తమ స్వంత ఖర్చులతో ₹1,00,000తో 2 బతుకమ్మ ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోచమ్మ గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ప్రాంగణాన్ని అబ్దుల్ అజీజ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జరుపుకోగా కాలనీ మహిళలు అబ్దుల్ అజీజ్, ఎర్రబెల్లి రాజేష్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరగా ఇక్కడి ప్రజలు పెద్ద ఎత్తున గెలిపించారని, భవిష్యత్తులో ఇక్కడి పోచమ్మ ఆలయాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. హనుమాన్ నగర్ ఈ పోచమ్మ బస్తీ టెంపుల్ డెవలప్మెంట్ గురించి ఏదైతే గతంలో మనం మాట ఇవ్వడం జరిగిందో ఆ మాటకు అనుగుణంగా మా శాయశక్తిలో ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ఎర్రబెల్లి రాజేష్ సహకారంతో, అదేవిధంగా మా విజయ్ ఇక్కడ హనుమాన్ నగర్లో మా కోసం అతని పోటీలో ఉన్నప్పుడు అతని సీట్ని త్యాగం చేసి రాజేష్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ మీరు అందరూ గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముందస్తు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ ఏదైతే ప్రాంగణం కోసం మీరు గతంలో మాకు చెప్పడం జరిగింది, దానికి అనుగుణంగా మాకు తోచిన కాడికి మేము ఈ గుడికి డెవలప్మెంట్కి తప్పకుండా సహకారాలు అందిస్తాం. అదేవిధంగా మంత్రి గారి గెలుపు కోసం, అదేవిధంగా తన తనయుడు వంశీబాబు గెలుపు కోసం కూడా మీరందరూ మాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఈ కాంపౌండ్ వాళ్ళని దీన్ని డెవలప్ చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ గుడి పూర్తి డెవలప్మెంట్ కోసం మేము ముందుండి రాజేష్ కానివ్వండి, నేను కానివ్వండి, విజయ్ కానివ్వండి, ఇక్కడ స్థానిక ప్రజలు మీ అందరి సహకారంతో ఇవాళ మీ ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని చూడడం జరుగుతుంది. ఇటువంటి ఆనందం ఎల్లవేళలా మీకు ఉండాలని, ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ఈ దుర్గా నవరాత్రులు మనం మంచిగా ఇక్కడ భక్తి పూజలతో ప్రార్థనలు చేసుకొని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరు అందించిన సహకారాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హనుమాన్ నగర్ సంబంధించి తవక్కల్ స్కూల్ ముందున్న ఒక గణేష్ మండపం వద్ద ఈరోజు చాలా కోలాహలంగా అట్టహాసంగా ఉంది. మహిళా సోదరుల కళ్ళల్లో చాలా బతుకమ్మ సెలబ్రేషన్ ఉన్నాయి. ఈ ఆనందానికి కారణం ఒకటే, మన గురువు అబ్దుల్ అజీజ్ సార్ గారు తన సొంత ఖర్చుతో ₹1,00,000 ఒక బతుకమ్మ ప్రాంగణం ఇక్కడ మహిళల కోసం కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో మున్సిపాలిటీ నుంచి అడగడం జరిగింది, ఈ సంవత్సరమైనా బతుకమ్మ ప్రాంగణం ఏర్పాటు చేయించాలని.
కానీ ప్రభుత్వం దగ్గర ఏంటంటే కొంత ఆలస్యం అవుతున్న సందర్భంగా మన వాడలో ఉన్న మహిళా సోదరి మందులు ఆడుకునేటప్పుడు వర్షం పడ్డప్పుడు జారి పడుతున్నారని ఇబ్బంది పడి సార్ గుర్తించండు. సొంత డబ్బులు ₹1,00,000 కేటాయించి ఈ రోజు మీరు ఆడుతున్న బతుకమ్మ ప్రాంగణాన్ని ఇంత గొప్పగా డెవలప్మెంట్ చేసిండు. మీరు ఎక్కడైనా చూడండి, ఈ యొక్క కేతన్పల్లి మున్సిపాలిటీలో ఇంత ముందు గానీ ఆ తర్వాత గానీ ఎవరు సొంత ఖర్చులతో ఇంత ఖర్చు వెచ్చించి చేయలేదు. కేవలం అది మన గురువు అబ్దుల్ అజీజ్ సార్ గారికి సాధ్యమైనది. మీరు ఏదైతే కోరుకున్నారో మీరు అనుకున్న దానికన్నా చాలా గొప్పగా చేసింది సారు. కొంచెమే వేయాలని అడిగిండు, కానీ దీన్ని మొత్తం నిండుగా చేసిండు. ఏదైనా సారు ఒక కొండంత శిఖరం లెక్క కాబట్టి మీరు ఆశించాలంటే గొప్పగా చేసిండు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గురు సారథ్యంలో ఒక రాజకీయ విద్యాభ్యాసం చేసి ఈ వార్డుకు కౌన్సిలర్ గా ప్రాతినిధ్యం వహించి మీ అందరితో మమేకమై నాకు పనిచేసే అవకాశం కల్పించిన మా గురువు అబ్దుల్ అజీజ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ మాట్లాడాల్సిన కోరుతున్నాను. 22వ వార్డులో ముఖ్యంగా తవక్కల్ స్కూల్ ముందు ఉన్న గణేష్ మండపం ముందు మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ ప్రాంగణాన్ని డెవలప్ చేయాలని. ముఖ్యంగా ఎలక్షన్స్ అప్పుడు పుల్లంశెట్టి అంకుల్ కానివ్వండి, లేకపోతే రవి కానివ్వండి, ఇక్కడున్న స్థానిక ప్రజలందరూ కూడా మా రాజేష్ కి నన్ను అడగడం జరిగింది. సో మేము మంత్రి గారి దృష్టికి, అదేవిధంగా వాళ్ళ తనయుడు వంశీబాబు గెలుపు కోసం కూడా మనం అందరం కష్టపడ్డాం. అతనికి కూడా చెప్పడం జరిగింది. మందమరి పట్టణ మార్కెట్ ఏరియా 1 జూన్ ప్రాంతంలో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా కాలనీ మహిళలు పూలచే బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ నృత్యాలతో పాటలు పాడుతూ సంబరాలను జరుపుకున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఆదివారం నుండి 29వ తేదీ సోమవారం సద్దుల బతుకమ్మ వరకు బతుకమ్మ సంబరాలు ఉంటాయని తెలిపారు. 29వ తేదీ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని, మహిళలు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవం వరకు శాంతి భద్రతలు భంగం వాటిల్లకుండా పూజలు నిర్వహించుకోవాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాలలో అత్యంత వైభవంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో పూర్తి కానున్న బతుకమ్మ సంబరాలు. కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు చేయడంతో సంబరాలు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లియాపీ సంఘం. మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు. దుర్గామాత ఆలయంలో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి ఉత్సవాలను ప్రారంభించిన మార్వాడి సమాజ్ సంఘం సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.